మన జీవితంలో కూడా అనిపించవచ్చు కొన్నిసార్లు, ఇంకెంత కాలం ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా, ఇంకెంత ఈ అవమానం, ఇంకెంత ఈ భారం, ఇంకెంత ఈ నష్టం, ఇంకెంత ఈ కష్టం, ఇంకెంత ప్రభా, ఇంకెంత నేను అనుభవించాలి, ఇంకెన్ని రోజులు నేను అనుభవించాలి. బట్ రిమెంబర్, దేవుడు తన సమయంలో ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఇన్ హిస్ టైం, ఇన్ హిస్ టైం. ఈరోజు ఆయన సొత్తుగా నీవు నిలబడగలిగితే చాలు. ఆయన సమయంలో ఆయన సమస్తం, హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. బైబిల్ సేస్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలో అంతా చక్కగా చేస్తాడంట, అందంగా చేస్తాడంట, సుందరంగా చేస్తాడంట. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. నీ బాధ, నీ వేదన ఆయన చూస్తున్నాడు, కానీ ప్రభువు నువ్వు నిలబడాలని ఆశపడుతున్నాడు. అందుకని అంట, వివాహం చేసుకునేటప్పుడు జాగ్రత్త, చూస్ ద రైట్ పర్సన్. అందంగా ఉందా, డబ్బులు ఉన్నాయా, ఉద్యోగం, ఇది కాదు, క్యారెక్టర్ చూడు. చివరికి నిలబడేది క్యారెక్టర్. ఏది పోయినా ఉన్నా నిలబడేది క్యారెక్టర్ మాత్రమే. క్యారెక్టర్స్ అంత ఈజీగా మారో, క్యారెక్టర్లు మారో. స్పైన్ లేకపోతే స్పైన్ చేయలేవు, కష్టం. స్పైన్ రిపేర్ అయినా రిపేర్ చేయొచ్చు, పాడైనా కూడా రిపేర్ చేయొచ్చేమో, కానీ స్పైనే లేకపోతే స్పైన్ లేవు. అర్థమవుతుందా? Be careful what kind of people that you choose. Be very careful what kind of people that you marry. Be careful what kind of relationships you are coming into. ఈరోజు ఎంతోమంది వారి యవ్వన కాలంలో అసలు ఈ కంగారు, కానీ ఇక్కడ యోసేపు దగ్గర నుండి నేర్చుకోగలిగింది, మరియ దగ్గర నుంచి నేర్చుకోగలిగింది ఇంకొక క్యారెక్టర్ ఉంది. ప్రతి యవనస్తులు నేర్చుకోగలిగింది. అసలు యోసేపు పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏమైంది? భార్య అయింది. కానీ బైబిల్లో రాయబడి ఉంది, శిశువు పుట్టేంత వరకు తనను ముట్టలేదంట. శిశువు పుట్టేంత వరకు తన ముట్టలే, వేరే చూపుతో చూడలేదంట. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక స్త్రీని మొదటిసారి చూస్తున్నాం. కానీ దేవుడు అంటాడు, ఇదిగో ఆశలు కోల్పోయిన వారులారా, జీవితంలో చచ్చిన పరిస్థితులు ఉన్న వారులారా, ఏమాత్రం జీవిస్తానికి ఉద్దేశం లేని వారులారా, you think you failed it all, you lost it all, it's all gone, it's all over. But God is saying it's not over. People might have told you you're dead, you might have thought it's dead. God is saying it's not done. నీ చచ్చిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, అయిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, చేతమైన పరిస్థితులు ఉండొచ్చు, ఇంకా కుదరదన్న పరిస్థితులు ఉండొచ్చు, కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, ఇంకా అవ్వలేదు. నేను మిమ్మల్ని జీవింపజేస్తా, నేను మిమ్మల్ని చిగురింపజేస్తా. ఇదిగో శత్రు చేతుల్లో మీరు అణిగి ఉన్నారేమో, మీ వలన అవ్వట్లేదు అనుకుంటారేమో, కానీ దేవుడు తెలియజేస్తాడు, ఇదిగో నేను చేస్తా. దేవుడు చేస్తానంటే ఆపగలిగింది ఎవరండి? దేవుడు బ్రతికిస్తానంటే చెప్పగలిగింది ఎవడో? ఏ శత్రువు చంపుతాడు నిన్ను? When God is about to tell you you're going to have a new beginning, who is that saying it's over? మీ ప్రార్థనలకి మీరు అడిగినప్పుడు దేవుడు జవాబు ఇవ్వనప్పుడు దేవుడిని ఇంకనూ సేవిస్తున్నారా? మీరు అడిగినప్పుడు మీకు జవాబు ఇచ్చే దేవుడు కాదు. ఈరోజు చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేశాను, దేవుడు చేయడే. నేను ఎంతకాలం ప్రార్థన చేయాలి? యు ఆర్ టెల్లింగ్ ఎవ్రీబడి అబౌట్ జీసస్, యేసు నమ్ముకో, యేసు, కానీ నీ జీవితంలో మాత్రం ఏం జరగట్లేదు. అయినా కూడా దేవుని విడిచిపెట్టకుండా సేవించగలుగుతారా? లేకపోతే కామైపోతారా? ఏం ప్రయోజనం? నాకేం లేదు. ఏం ప్రయోజనం? నాకేం జరగట్లేదు. ఏం ప్రయోజనం? నేనేం చేయను. God is on your side today. ఈరోజు దేవుని పక్షాన నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కీప్ మూవింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుగా సాగిపో. నీ గురి ఒకటి ఉంది, నీకు లక్ష్యం ఒకటి ఉంది. ఎవరు నీ పక్షంగా ఉన్నా లేకపోయినా, ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్ స్టాండ్స్ బై యూ అండ్ గాడ్ ఈజ్ ఫర్ యూ. నీ కోసం ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన నా పక్షమున ఉన్నాడు కనుక నేనేం చేయను, భయపడను. జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, లేదా ఎవరైనా నిన్ను విడిచి వెళ్ళినప్పుడు నీవు పడే బాధ చాలా భయంకరంగా ఉండొచ్చు. ఎవరితో చెప్పుకోలేని వేదన బహుశా నీ జీవితంలో ఉండొచ్చు. అయితే అలాంటి సందర్భంలో దేవుని వాగ్దానాలు ఎంత బలీయమైనవంటే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఎనీబడి. ఐ విల్ నెవర్ లీవ్ యూ. నేను నిన్ను విడిచిపెట్టట్లేదు. చాలాసార్లు మన దౌర్భాగ్య స్థితిని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేశారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని పట్టుకుని ఉన్నాడు.